హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రభానడి 225 అండి. ఈరోజు మేము శ్రీరామనవమి రోజు ఉగాది చేసుకుంటున్నాము. మేము ఉగాది చేయలేదు, ఉగాది రోజు నెక్స్ట్ అంటే మళ్ళీ కుంకుమ పూజ కూడా చేస్తాము శ్రీరామనవమి కళ్యాణం అయిపోయిన తర్వాత. అదే మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఝాన్సీ చూడండి, అదే కళ్యాణం అయిపోయిన తర్వాత కుంకుమ పూజ చేస్తామండి. దానికైతే పూజ సామాన్లు ఏంటంటే అవసరం అవన్నీ రెడీ చేస్తుంది, అన్నీ సరుతుంది. నేను ఈలోపు దేవుడి కోసం అదే పప్పు ఆ రోజు ఉగాది చేయలేదు కాబట్టి ఈరోజు చేసుకుంటున్నాం కాబట్టి అదే దేవుడికి ఊరలు అవన్నీ పెట్టుకుంటానండి. నేను నా పని అయితే అది. దేవుడికి దీపం కూడా పెట్టుకున్నాను, దేవుడికి దీపాలు అయితే పెట్టానండి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే దేవుడికి ఊరలు తీస్తున్నాను. దేవుడికి ఊరలు తీయాలి కదండి. అదే ఎలాగో ఆ రోజు ఉగాది చేసుకోలేదు, మాకు అవ్వలేదు కాబట్టి ఈరోజు ఉగాది చేసుకుంటున్నాం కాబట్టి ఈరోజైతే పచ్చడి, పరమాన్నము, పప్పు అన్నీ వండుకున్నాము. అవైతే దేవుడికైతే దీపం పెట్టి ఊరమైతే తీస్తాను. ప్రమిదలు అయితే రెడీ చేసుకున్నాను పూజకి. ప్రమిదలు రెడీ చేశాను. ప్రమిదలు లేవని ఇంకా ఏంటది గోధుమ పిండి ఉంటుంది కదా, గోధుమ పిండితో అయితే ప్రమిదలు తయారు చేశానండి. కూడా రెడీ అయిపోయి దేవుడి సామాన్లు కూడా రెడీ చేస్తామండి. అన్నీ క్లియర్ అయిపోయి ఇంకా కళ్యాణం అయిపోతే కుంకుమ పూజకి వెళ్ళాలి. కుంకుమ పూజకి వెళ్ళిపోతున్నామండి, రెడీ అయిపోయినాము, వెళ్తున్నాము. మళ్ళీ అక్కడ గుడి దగ్గర
నాకు భీముంది ఒగ్గిసానా అమ్మ చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ యూట్యూబ్ ఏదో వాడు చెప్పండి అంటానే అందరం చూడండి చీర కట్టుకోండి ఎంత బాగుందో చూడండి మార్నింగ్ నుండి ఉపవాసం ఉందండి పూజ కోసం కాదు అలా ఆయన లేడనే బాధతో ఉపవాసం శ్రీరామ